ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారు? లేకుండా నన్ను కొడతాడండి, ఉండబెట్టకి నన్ను కొడుతున్నాడండి. ఎవరు ఉండే ఉంటారండి. మీ ఆవిడ అంటుంది మీకు ఎవరో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లేకుంటే ఉండడండి. తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు, ఇంటికి రావడం. దీనికి సమాధానం చెప్పాలి మీరు. నాకు ఎవరు లేరు మేడం. ఈసారి తాగి వచ్చి పడిపోతే అక్కడ ఉంటే అక్కడ వదిలేయండి అమ్మా, ఎందుకు మోసుకుని వస్తారు? నా అబద్ధం కూడా చెప్పట్లేదు. తాగితే నిజం చెప్తావా? పిల్లల గురించి మోసుకుని వచ్చి మళ్ళీ మర్నాడు మళ్ళీ పోసి చికెన్ ముక్కలు పెట్టండి మీరు, అడిలాగే తాగుతారు. ఏమా ఆయన అవసరమా మీకు? కొంతకాలం బయటకు వదిలేస్తే ఏడోడ పడి 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 ఎప్పటికప్పుడు కుటుంబం వాల్యూ తెలుస్తుంది. సగం మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. మీ అమ్మని కొట్టి కొట్టి ఆవిడ అట్లా అయిపోయింది. మీ అమ్మకి ఏదైనా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీరు ఇద్దరు కావాలనుకోవడం పక్క మంచి పని. ఎలాంటి వ్యక్తి మారతాను అనే వ్యక్తి ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నాడు పక్కన. ఇప్పుడు మీరిద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు. నాన్న తాగి చనిపోయేటట్టు ఉన్నాడు, అమ్మ తన్నులు తిని చచ్చిపోయేలాగా ఉంది. ఎవరు ఉండకుండా అయిపోద్ది కదా మీ జీవితం. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏంటన్నా మేము ఏం మాట వినలేదని ఒక్కసారి అడిగి మీ మాట వినలేదు నాన్న. చిన్నప్పటి నుంచి కూడా మీరు మాట వినలేదు కదమ్మా నా మాట. అంటే ఏ మాటలు అలా రెండు చెవులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏం అడుగుతావు? అడుగు. ఏ మాట కూడా మేము కాదనలేదు ఇప్పటిదాకా. నువ్వు ఆ చదువుకోమన్నది వాళ్ళు చదువుకోలేదా? మార్క్స్ తీసుకురాలేదా? గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారా? ఇంట్లో పని చెయ్యట్లేదా? నువ్వు రాగానే లేచి నుంచోలేదా? ఏం కావాలి నీకు? గాలి తిరుగుతున్నాడు మేడం. నువ్వు తిరిగే తిరుగుడు మీద ఆ పిల్లోడితే బెటరే. అడుగు నాన్న, నువ్వు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటున్నావు. మీ అమ్మేమో వద్దంటుంది, మీ నానేమో ఇలా నేను ఎక్కువ బయట తిరగం కూడా తిరిగా. మమ్మీకి ఇంకా హెల్ప్ చేస్తాను ఇంట్లో. ఇంకా నేను మీ అమ్మ చెప్పింది నాన్న, మీరు బుద్ధిమంతులు కనిపిస్తోంది. ఉన్నంతలో చదువుకుంటానే ఉంటారట. మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడైతే మాకు మీరే అబద్ధం చెప్తున్నారు అనిపిస్తోంది తెలుసా. సరే, ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నేనండి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఏ ఊరన్నా వెళ్ళిపోయి అక్కడ దిక్కుని పెళ్లి చేసుకుంటానండి. పెళ్లి చేసుకుంటావా కొత్తగా? ఏమ్మా ఇప్పుడు మీ ఆయన చెప్పింది నిజమైపోతుంది కదా తల్లి. మేడం నాకు వద్దు మేడం. ఏంటి విన్నారా? అనటం వరకు బెటరే. పెళ్లి చేసుకుంటాను వద్దు మేడం, వద్దు. కదమ్మా ఇప్పుడు యూజువల్ గా ఇంకో పెళ్లి చేసుకుంటారంట. ఆ పాయింట్ అది మాట్లాడాలి. విన్నారా మీరు? అది యూజువల్ గా మేము వినేది ఏంటంటే, ఇద్దరు కలిసి ఉండాలని వచ్చాము. అది రాజ్యలక్ష్మి గారు, మేము యూజువల్ గా వినేది ఏంటంటే మాకు ఇతని నుంచి విముక్తి కలిగించండి అని విన్నాం. విముక్తితో పాటు పెళ్లి జరిపించండి అని మీరు అంటున్నారు. ఈ పెళ్లి గోల ఏంటి మధ్యలో? ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు ఉండడం కాదండి, నాకు మనసు అలా అనిపిస్తుంది. ఇంకా అతని ముఖం చూడాలనిపిస్తుంది. అంత నరకం పడి నాకు ఏమనాలో తెలుసా? నాకు అసలు భర్తే వద్దమ్మా అనాలి. కొత్త భర్త కోసం ఆలోచిస్తావేటి? ఎవరో ఉన్నారని చెప్పాను. అమ్మా మీ పిల్లలు పెళ్లిడికి వచ్చారమ్మా. అలాంటి మాటలు వినే మీ ఆయనకి డౌట్ వస్తుంది. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అర్జెంట్ గా మనది పెళ్లి కాదు కదా. అర్జెంట్ గాని కాదండి. అదే నేను నట్టి నా పెట్టెలు తీసుకుని వెళ్ళిపోతానండి. నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంతే. అది వాళ్ళ ఇష్టం తల్లి, మీతో రావాలా వద్దా అనేది. ఏమన్నా అంటే విడాకులు ఇవ్వండి, అర్జెంట్ గా పెళ్లి చేసేయండి అన్నా. ఇవన్నీ కాదు, ఆవిడ ఇప్పటి వరకు చెప్పిందని వదిలేండి. నాకు నా పిల్లల్ని ఇచ్చేస్తా, వేరే ఊరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుని నా పిల్లల్ని చూసుకుంటా అన్నారు ఆవిడ. నేను అక్కడ షాక్ తిన్నాను. ఏమండి నిజమేనా? ఊరికే ఏదో అలా మాట వరుస కన్నారా? మీకు నిజంగా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నా మనశ్శాంతి ఉండాలి కదండి, నేను ఎలాగ బతకాలి కదా. అది నాకన్నదో ధైర్యం ఉండాలి కదండి. సో పెళ్లి అనేది ఊరికి అలా అన్నారు అంతే. ఏమ్మా నాకన్నదో ధైర్యం ఉండాలి కదండి. ఇప్పుడు మీ మనశ్శాంతి కోసం మీరు ఇంకో పెళ్లికి అయితే మీరు రెడీ అయ్యారు. సరే ఆవిడ అలా ఫిక్స్ అయ్యారండి, మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? పాపను తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం. బాబుని? బాబు తల్లి దగ్గర ఉంటాడు. అదేంటి మీరు అలా ఎలా పిల్లల్ని పంచుకుంటున్నారా? ప్రసాదం పంచుకున్నట్టు. నేను మరి పిల్లల్ని వదలనండి, నాకు ఇద్దరు పిల్లలు కావాలి. నాకైతే ఆడపిల్ల కావాలి మేడం. ఎందుకు ఆడపిల్ల? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మాట వింటది కాబట్టి. మాట వినేది ఆడపిల్ల. తండ్రికి స్వతహాగా ఇష్టం, నీకు ఇష్టం. ఆ పిల్లకి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేస్తావు. మళ్ళీ అప్పుడు నువ్వు అనాథ అవుతావుగా. పర్లేదా? పెళ్లి చేస్తాం కదా మేడం. ఆవిడ విడాకులు ఇచ్చాక ఆవిడ ఏదో పెళ్లి ఏదో చేసుకుంటానంటుంది. మీకేమి ఏంటండి ఇంత వయసు వచ్చింది, పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం కూడా ఆలోచన లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? పోనీ ఇక్కడ వరకు వచ్చి చెప్పినా కూడా వింటలేదు మేడం. ఇంకా ఎవరైనట్లా? నువ్వేనట్లేదా? మీ ఆవిడేనట్లా? నేను తాగుడు మానేయచ్చుగా. తాగేసి ఎన్నిసార్లు నేను ఏరే పెళ్లి చేసుకుంటాను, నాకు ఏరేగా అమ్మాయి ఉంది. మీరు కల్పించిన ఆలోచన ఆవిడ మైండ్ లో బాగా గట్టిగా దూరిపోయింది. పాడండి, రోజు అదే పాడు. ఆయన అలా అంటున్నాడని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా? గట్టిగా మైండ్ లో ఇంకా ఇది చేస్తారు, ఫిక్స్ చేస్తారు మీరు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం అసలు వచ్చేటటువంటి అంటే ఇప్పుడు మన రాజ్యలక్ష్మి గారు అసలు ఇలాంటి వాళ్ళు ఈ వేదికను ఎలా ఉపయోగించుకోవాలి అంటే పిల్లలు రావటం కాదు, పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న కలపండి అంటాం కాదు. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు వచ్చి సార్ మా భర్తకి ఇలా తాగుడికి బానిస అయ్యాడు, తాగిన తర్వాత ఈ విధంగా హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, ఈ తాగుడికి ఏమైనా పరిష్కారం ఉందా, మా కుటుంబం ఎలా బాగుపడుతుంది అని చెప్పి ఇప్పుడు అడగచ్చు, ఒక 10 సంవత్సరాల ముందన్నా అడగచ్చు, ఎప్పుడన్నా అడిగి ఉండొచ్చు.
అలా కాకుండానే ఈ వేదికని పిల్లలు ఈ విధంగా వాడుకోవటం అనేటటువంటిది అంటారు చూడండి, టూ లిటిల్ టూ లేట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అమ్మ నాన్న కలిసి ఉండండి అమ్మ నాన్న, కానీ అమ్మ నాన్నల మధ్యన ఉండేటటువంటి దూరం ఇప్పుడు కాదు, మీరు అనుకుంటున్నట్టుగా 4-5 సంవత్సరాలు బట్టి కాదు, ఎప్పుడో పెరిగిపోయింది. ఎప్పుడో మీ పుట్టెరుగు మీకు బహుశా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అప్పటి నుంచి మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతూనే ఉన్నాడు. దానివల్ల అతని నరాలు బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అమ్మ వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నట్టు అనుమానం పడుతున్నాడు, హింస పెడుతున్నాడు. ఈరోజు మనందరం ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక మెయిన్గా అమ్మ గురించి ఆలోచించాలి. అమ్మ గురించి పూర్తి స్థాయి సానుభూతి ఇవ్వాలి. అమ్మకు పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వాలి. అంటే అమ్మ ఏమంటుంది, సార్ 26-27 సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించాను, కొడుక్కి 25, పాపకి 20 సంవత్సరాలు, 26-27 సంవత్సరాల పాటు ఒక ఆడది ఒక ఇంట్లో అణిగి ఉంటూ కుక్క చావు దెబ్బలన్నీ తింటూ భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా ఈజీగా పెరిగిపోయినటువంటి పిల్లలు మీరు ఉదయం లెగిస్తే స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోయేటటువంటి మీకు తెలియదు నాన్న ఆ హింస ఎలా ఉంటుంది ఎంత పని. నేనేమంటున్నానంటే ఈరోజు అమ్మ ఇంత జరిగినా పర్వాలేదు, మా భవిష్యత్ దృష్ట్యా మీ ఇద్దరు కలిసి ఉండండి అనే మాట కూడా స్వార్థపూరితం అనిపిస్తుంది నాకు. అమ్మ ఇప్పటికైనా నీ బ్రతుకమ్మా, ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులు చేతులు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, మేము తల్లి లేనటువంటి బిడ్డలు అయిపోతామని చెప్పి మీరు రివర్స్లో మాట్లాడాలి వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వచ్చి. లేదా ఇంకొక దారి ఏమన్నా ఉంది అంటే కనుక, అంటే ఇందాకటి నుంచి మీ నాన్నగారు రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే వింటున్నా, ఎక్కడైనా ఇన్సైట్ ఉందేమో అని చెప్పి. ఇన్సైట్ ఏంటంటే తన లోపల తనకు ఉండేటటువంటి ఒక విశ్లేషణ శక్తి. సరే నేను తప్పుదోవలో వెళ్ళాను, బుద్ధి గడ్డి తిన్నాను, ఈరోజు పిల్లలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, నా తాగుడు అనేటటువంటి మత్తులో ఇన్ని సంవత్సరాల పాటు మునిగిపోయాను, ఏం మాట్లాడుతున్నానో తెలీదు, ఎలా వ్యవహరిస్తున్నానో తెలీదు, తాగుడే జీవితం అని అనుకున్నాను, నేను మార్చుకోవటానికి రెడీగా ఉన్నాను, మార్చండి అలా అనట్లేదు. అతను ఏంటంటే డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. అంటే నేను ఆఖరికి ఎంత భయంకరమైన డిఫెన్స్ మెకానిజం అంటే కనుక అసలు మారటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటది, అదంతా ఉత్తినేసరి నేను అసలు తాగనంట. ఆ మాత్రం తెలీదా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి ఈ మనిషి తాగుతాడో లేదో చూస్తే వాళ్ళకు అర్థం కావట్లేదు. ఒక మనిషి గ్యాప్లో కూర్చున్నా కూడా అతను వాసన ఇక్కడ గుప్పుమని కొడుతుంది. మరి అంటే నేను పిల్లలుగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లిదండ్రులు కలిపేటటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక గొప్ప మనసులుగా మిమ్మల్ని కొనియాడి పొగడాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చినా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు కలపండి. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మీ అమ్మ యొక్క నరకాన్ని రిస్క్ని మీకు తెలియకుండా పెంచుతున్నారనే భావం కూడా మీరు ఆలోచించుకోండి అని అంటున్నా. అర్థమవుతుందన్నా? ఈరోజు మా అమ్మగారు ఏమంటున్నారు, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే, వెళ్ళిపోతాను డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలు ఇద్దరిని పట్టుకెళ్ళి. మీ నాన్న ఏమంటున్నాడు, అతనికి ఏమనాలో తెలియట్లేదు, మనం గట్టిగా పట్టుకోకపోతే మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారా బాబు, నా కూతురిని ఇచ్చేయండి, కూతురితో వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా చీపో అందనుకోండి, సరే నేను పోతాను, నేను వెళ్ళిపోతాను. అతనికి ఏం లెక్కలేదు. ఇక్కడ లెక్కలేనటువంటి మనిషే తాగుతాడు, తిరుగుతాడు, ఇంటికి వచ్చాక పని పాట లేకుండా భార్య తిండి పెట్టి అన్ని సౌకర్యాలు చూసినా కూడా ఏదో బాక్సింగ్ బ్యాగ్ ఉండాలి కదా గుద్దటానికి, ఆ గుద్దేటటువంటి బాక్సింగ్ బ్యాగ్లో ఏంటంటే పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు, సాయంత్రం ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి అనుమానం, ఆ పొడుచుకుని తింటాం అనమాట. తినటానికి ఆ మందులోకి ముక్క కావాలి, ఈ శాడిజంకి భార్య కావాలి. ఇటువంటి వ్యక్తిత్వాలు మారేటటువంటి వ్యక్తిత్వాలు కాదు. ఎక్కడ కూడా అతను మనసులోంచి ఒక జాలి, దయ, సానుభూతి, అయ్యో పాపం అనేటటువంటిది లేదు. మనందరికీ విచిత్రంగా ఎక్కడ అనిపించింది అంటే మీ అమ్మగారు నాకు ఇక్కడ ఎంతో విముక్తి కలిగించండి అనే మాటతో పాటు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ మనందరం ఉలిక్కుపడ్డాం. ఎందుకు చేసుకోకూడదు ఆవిడ పెళ్ళి? ఈ భయంకరమైనటువంటి మనిషి చేతిలో సర్వనాశనం అయిపోయి 26-27 సంవత్సరాలు పెళ్ళి అంటేనే అమ్మో చిరాకు వచ్చి భయంకరం చూస్తుంది. ఆవిడకి కూడా ఒక జీవితం కావాలిగా, నెంబర్ 1. నెంబర్ 2, అతను ఒక 1000 సార్లు అని ఉంటాడు, నేను విడాకులు తీసుకుంటా వెళ్ళిపోతా, విడాకులు తీసుకుంటాను 1000 సార్లు అనుకోండి. ఈరోజు మీ అమ్మ ఒక్కసారి అనేటప్పటికీ సమాజం ఉలిక్కు పడుతుంది. అంటే ఆడది నాకు ఈ మొగుడొద్దు అని అంటాం తప్పు. పిల్లలు కూడా ఏమంటారు, అమ్మ లేదు ఏమైనా పర్లేదు, అమ్మ తన్నులు తిన్నా పర్లేదు, అమ్మ చచ్చిపోయినా పర్లేదు, అమ్మ నాన్న మాత్రం కలిసే ఉండాలి. పిల్లలు అలాగే అంటారు. ఆ తల్లి ఈ పెళ్ళి నాకొద్దు, నాకు వేరే జీవితం కావాలి, నాకంటూ ఈ వయసులో ఒక వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను నేను కూడా, నాకు ఈ వయసులో ఒక తోడు కావాలి అని అంటే కనుక ఇంకో పెళ్ళి అంటే కనుక అది కూడా తప్పే. మనకి అందరూ ఉలిక్కి పడిపోతాం. ఎప్పటికైనా మీ తరం వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ఏంటంటే కనుక అంత ఫిక్సేషన్తో ఉండద్దు. మనం అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలాగే ఉండాలి. బాగుపడే నాన్న ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. బాగుపడలేనటువంటి తండ్రి, వ్యక్తిత్వం లేనటువంటి తండ్రి, తాగుడికి బానిసైనటువంటి తండ్రి, తనే కాపాడుకోవాలి తనే జీవితం అనుకుని మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థపూరితంగా ఆలోచించే తండ్రి కూడా ఇక్కడే ఉండాలి అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు.
ఆ స్థాయి కోరికలు మాత్రం వద్దు. అది నేను అంటున్నాను. రాజశేఖర్ గారు, ఒక్క లాస్ట్ టైం నేను అడుగుతా, దయచేసి నేను తాగననే మాట అనకండి. మీరు విపరీతంగా తాగుడికి బానిసైనటువంటి ఒక వ్యక్తి. ఆ మాత్రం నా 30 years అనుభవంలో నేను ఆ మాత్రం పసిగట్టగలను. నేను అనేది ఏంటంటే, ఇంత విపరీతంగా ఈ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితి గురించి చెప్పినా కూడా ఒక్క ఆఖరి అవకాశంగా నేనేమనుకుంటున్నానంటే కనుక, ఆ తర్వాత మనం ఈవిడితో మాట్లాడచ్చు, రాజ్యలక్ష్మి గారితో. ఒక్క ఆఖరి అవకాశం నేనేమంటున్నానంటే, మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా? పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఫ్రీగా నేను మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా క్లినిక్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో. నేను ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు తాగుడు మీద కోరిక తీసేసేటటువంటి విధంగా, మీ బాడీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ ఏమన్నా ఉంటే, తాగుడు విష పదార్థాలు ఉంటే కనుక అవి కడిగేసేటటువంటి విధంగా, మీ మీద మీకు ఒక కంట్రోల్ వచ్చే విధంగా, మీ ఆలోచన మీ మాట తీరు మీద ఒక బ్యాలెన్స్ వచ్చేటటువంటి విధంగా, అనుమానం కూడా పోయే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరు రెడీ అంటే. లేదు ఇప్పటికీ కూడా మీరు అదే పాట పాడితే కనుక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. మీరేమీ ఆపలేరు. మీకు ఆ హక్కు లేదు. మీరు రెడీయా, మారటానికి రెడీయా, తుతు మంత్రంగా మాత్రం చెప్పొద్దు, మనస్ఫూర్తిగా మాత్రం చెప్పండి. నా తరపున నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళిద్దరిని కలపండి అని అంటున్నారు. వాళ్ళిద్దరిని కలపండి అనేటటువంటి మాట కంటే ముందు మా నాన్నని మార్చండి అనే మాట వాళ్ళు అడగటం మర్చిపోయారు. ఆ మాటగా నేను అడుగుతున్నాను, మీరు తాగుడు వదిలేసి నా ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక 6 నెలల పాటు మీరు తాగుడు మానేసి ఒక పద్ధతిగా వ్యవహరించి డీసెంట్గా మీరు ఉంటే కనుక అప్పుడు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇది నేను అనుకున్నటువంటి ఒక తీర్పు అండి. అంటే దానికి మీరు రెడీయేనా, లేదంటే మీకు ఏమన్నా వేరే ఆలోచన ఉందా? నాకు భార్య అయితే వద్దండి, వేరే పెళ్లి చేసుకుంటాను సార్. వేరే పెళ్లి చేసుకుంటారు. నేను తాగుడు ఆపుతావరా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం. ఏం చేద్దాం? మా నాన్న అబద్ధం చెప్తుండే. ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు? మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది. అదే కదా ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు విడిపోయి వేరే పెళ్లి ఇద్దరిని పంచుకుందామని. అది ఇందాక చెప్పాడులే అమ్మా. వాళ్ళు విసికి వేసారిపోయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. అర్థమైందా? ఇప్పుడు అతన్ని మార్చేసి ఈవిడ్ని మార్చేసి కలపాలి అంటే కనుక మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అంత టైం పడుతుంది. కలిసి ఉందాం అందరం కలిసి. నాకు ఈ ఎద వద్దు, నాకు వద్దు అంతే. నాకు ఈవిడ వద్దు. నాకు వద్దు. ఏంటి ఈ దరిద్రం? ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. బా ఏంటి అండి ఇంత చండాలం? పిల్లలు అడుక్కోవాల్సి వస్తుందా తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి? ఆయన అంటే నాకు ఇష్టం లేదు మేడం, నాకు వద్దు. ఇలా రండమ్మా, మేడం చెప్తారు ఏం చేయాలో. మేడం చెప్తారు, రండి కూర్చోండి. మేడం ఇది విన్నారుగా, పిల్లలేమో తల్లిదండ్రులు కలిసి ఉండాలని చెప్పేసి కోరిక, వాళ్ళేమో మాకొద్దు మేము వేరే పెళ్లిళ్ళు చేసుకుంటాం అంటున్నారు. ఇలా అయిపోయింది పరిస్థితి. దీనికి మీరేమంటారు? మీ పిల్లలిద్దరిని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించేస్తాం. వాళ్ళంటూ బతుకున్నారు అనేది మర్చిపోండి. నా పిల్లలు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.